కరోనా నుండి పూర్తిగా విముక్తి పొందుకునే ఏడాది కూడా గడవలేదు. మళ్లీ అప్పుడే కరోనా కలకలం రేపుతుంది. 2 ఏళ్లుగా జిల్లా ప్రజలను భయపెట్టిన కరోనా భయంతో వణికిపోయిన జిల్లా ప్రజలు. కరోనా దెబ్బకు ఎంతో మంది కనుమరుగయ్యారు. చనిపోతే సమాధి చేసేందుకు ముందుకు రాలే. కరోనా కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉండడంతో రాష్ట్రాలు, జిల్లాలు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో పాలమూరు జిల్లాలో ఆర్టీపీసీఆర్ సెంటర్ను మళ్లీ ప్రారంభించారు. దిక్కులేని శవాలకు అధికారులే సమాధి చేసిన దుస్థితి. వైద్యం కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. బతికేందుకు లక్షలు వెచ్చించి బయటపడ్డారు. చాలా మంది చావు అంచుకు వెళ్లి వచ్చారు. కరోనా అంటేనే ఉలిక్కి పడుతున్న జిల్లా ప్రజలు. వెంటనే బుధవారం అనుమానితులుగా భావిస్తున్న 15 మందికి టెస్టులు నిర్వహించి శాంపిల్స్ ని ల్యాబ్ కు పంపించారు. రెండో రోజు గురువారం 30 మందికి పైగా టెస్టులు నిర్వహించి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించగా 1-2 రోజుల్లో రిపోర్టులు రావాల్సింది. ఏడాది నుండి ఊపిరి పీల్చుకుంటున్న జనం మళ్లీ భయపడుతున్న కరోనా పీడ ఎన్నాళ్లంటూ ఉంటుందంటూ ఆందోళన. జాగ్రత్తలు తీసుకుంటూ మాస్కులు ధరించాలి. ఇక కరోనా నుండి విముక్తి పొందుకునేందుకు ప్రజలు వైద్యం కంటే ముందు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించి లక్షణాలున్న వారంతా వెంటనే వైద్య పరీక్షలు చేసుకోవాల్సిందిగా వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.